అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అయింది అంటే ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మరి ఓవర్ అయిపోయింది కాబట్టి ప్రతి ఊడు ఈ రివ్యూ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి అది ఇదని చెప్తూ ఈ సినిమా గురించి కూడా మిక్స్డ్ రివ్యూస్ చూసాము అండ్ మైనస్ లాంటివి కూడా రివ్యూస్ కూడా కొన్ని చూడాల్సి వచ్చింది. అంటే చెప్పాలంటే ఓవర్ హింస సెకండ్ హాఫ్ లో ఉంది, లాస్ట్ 20 minutes ఇవన్నీ. మేబీ మీరు రివ్యూ చూసి అలవాటు డెఫినెట్ గా ఉంటుంది ప్రతి డైరెక్టర్ కి. రివ్యూ ఒకప్పుడు చూసేవాడిని అండి, ఒకప్పుడు చూసేవాడిని. ఐ హావ్ స్టాప్డ్ వాచింగ్ రివ్యూస్ నౌ డేస్. ఓకే, బికాస్ ఐ థింక్ ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఆన్ దెమ్. సో అంటే ఇప్పుడు రేస్ అయిపోయింది కదండి. అవును, ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ చెప్పాలంటే మార్నింగ్ 8 o'clock షో చూస్తున్నారు. అవును, 2.5 గంటలు సినిమా వేసుకోండి, 10:30 ఆడ బైక్ వేసుకొని మేఘాల్లో గబ్బగబ్బా ఇంటికి వెళ్ళిపోయి కెమెరాలు పెట్టేసుకొని ఇమ్మీడియట్గా కక్కేసేయాలి, ఎందుకంటే ఇంకోటి ఎవడో పెట్టేస్తాడు రివ్యూ. సో ఐ హ్యావ్ టు డూ ఇట్ ఫాస్ట్, ఫాస్ట్. అది రేస్ అయిపోయింది. ఓకే, ఒక సినిమాని విశ్లేషించే వాళ్ళు ఒక క్రాఫ్ట్ గురించి మాట్లాడాలి, ఆ సినిమాలో ఏం వర్క్ అయింది ఏం వర్క్ అవ్వలేదు అన్న దాని గురించి మాట్లాడాలంటే ఒక థాట్ ప్రాసెస్ కూడా టైం లేకుండా అయిపోయింది ఇప్పుడు. బికాస్ యూఆర్ ఇన్ అ రేస్ టు పుట్ ద రివ్యూ అవుట్ దేర్. సో నాకు హార్డ్లీ 15 గంట కూడా నువ్వు టైం ఇవ్వట్లేదు నా సినిమా గురించి నువ్వు ఒపీనియన్ చెప్పడానికి. నువ్వు పోనీ సినిమా థియేటర్ బయటకు వచ్చి నువ్వు బాగుంది బాగాలేదని చెప్పు, ఏం ప్రాబ్లం లేదు, అది ఇన్స్టింక్టివ్ రియాక్షన్ కాబట్టి నేను అది వింటా. నువ్వు కానీ క్రాఫ్ట్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నావు, నువ్వు ఎన్ని విషయాల గురించి మాట్లాడుతున్నావు, అంత ఇంట్రికేట్ డీటెయిల్స్ గురించి, ఇవన్నీ నువ్వు ఒక అరగంటలోనే నువ్వు ఆలోచించి నువ్వు డ్రాఫ్ట్ చేసేస్తావు అంటే దానికి నేను వాల్యూ ఇవ్వను అంటాను. ఇప్పుడు నేను సినిమా 2 రోజుల్లో తీస్తే నువ్వు చూస్తావా? అది అలానే ఉంటుంది. 2 రోజుల్లో తీసిన సినిమా 2 రోజుల్లో తీసిన సినిమా అలానే ఉంటుంది. అవును. సో నువ్వు రివ్యూ కూడా 10 నిమిషాలు ఆలోచించిన రివ్యూ, ఇచ్చిన రివ్యూ 10 నిమిషాలు ఆలోచించిన రివ్యూ లానే ఉంటుంది. అంటే రిఫ్లెక్టింగ్. మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే జనాలు అమోఘంగా సపోర్ట్ చేసిన సినిమాలకేమో బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. మహా గొప్ప సినిమా అనే సినిమాలకేమో ఆడిటోరియంలో జనాలు కనిపించట్లేదు. ఇట్ ఈస్ క్లియర్లీ హ్యాపెనింగ్ బికాస్ దే ఆర్ రషింగ్ ఇట్. ఇప్పుడు యాక్చువల్లీ మా తాతగారు రివ్యూవర్, కొలన్ బ్రహ్మానందరావు గారు అంటే రివ్యూవర్ సర్కిల్స్ లో అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న సీరియస్ జర్నలిస్ట్ ఎవరిని అడిగినా చెప్తారు కొలన్ బ్రహ్మానందరావు గారు ఎవరంటే. సితారా అనే ఒక మ్యాగజైన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వెరీ బిగినింగ్ స్టేజెస్ లో ఆయన ఎడిటోరియల్ వర్క్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఆయన రివ్యూస్ రాసేవాళ్ళు. ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో కూర్చొని ఆయనకు ఆ సినిమా గురించి ఏమనిపించిందని చెప్పి దాన్ని ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్గా ఎలా డ్రాఫ్ట్ చేయాలో డిస్కస్ చేసి ఆయన రివ్యూస్ పబ్లిష్ చేసిన ఒక రివ్యూవర్. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ రివ్యూయింగ్ అండ్ విశ్లేషకులు అంటే నాకు అంత రెస్పెక్ట్ ఉండేది. బట్ నౌ ఇట్ హస్ బికమ్ అ బఫూనరీ. ఇట్ హస్ నౌ బికమ్ అ బఫూనరీ బికాస్ ఇట్ ఇస్ అ రేస్. దీనికి కూడా రివ్యూ ఇస్తాడు మళ్ళీ. I don't care. To be very honest, I've stopped giving my attention to it because it's okay. We've had enough. అంటే క్లియర్ గా వాళ్ళు ఆడియన్స్ ఒక సింక్ లో లేరు అన్న విషయం అయితే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. RRR నుంచి బాహుబలి 1, 2, యానిమల్, పుష్ప 1, పుష్ప 2 అన్నిటికీ 2.25 ఇచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. ఇవాళ మన రీసెంట్ గా వర్కౌట్ అయిన ఏ సినిమా కన్నా బెటర్ రివ్యూ ఇచ్చారా? అవును. యూఆర్ ఓన్లీ నిట్ పికింగ్, యూఆర్ ఓన్లీ పికింగ్ అప్ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు. ఒక 2 గంటల 15 నిమిషాల సినిమా నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఒక 5 నిమిషాల సినిమా నువ్వు ఎంజాయ్ చేయకపోతే నువ్వు 5 నిమిషాలు నువ్వు ఎంజాయ్ చేయని 5 నిమిషాల గురించి అరగంట సేపు నీ రివ్యూలో మాట్లాడుతున్నావు. నువ్వు ఎంజాయ్ చేసిన 2 or 20 minutes గురించి 2 నిమిషాల్లో దాటేస్తున్నావు. ఎందుకంటే నెగటివ్ సెల్స్ మోర్ ఆన్ యూట్యూబ్, దే నో దట్. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ డైరెక్టర్ ప్లస్లు మైనస్లు ఎక్కువ మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్. మీరు ప్లస్లు మైనస్లు మాట్లాడినా నాకు ప్రాబ్లం లా, కానీ అది ఇన్ఫార్మ్డ్ రివ్యూ అయి ఉండాలంట నేను. దానికి ఒక ప్రాసెస్, దానికంటే ఒక టైం ఇవ్వాలి. నువ్వు రేస్లో పడిపోయి ఆ టైం ఇవ్వకుండా హరిబరిగా చేసేటప్పుడు నీ రివ్యూకి నేను వాల్యూ ఇవ్వని అంటాను, అంతే సింపుల్. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఒక 20 minutes ఓవర్ వైలెన్స్ అనే టాక్ అయితే బయట వచ్చింది కదా, అది పెట్టేది కొంచెం భయం వేసిందండి థియేటర్లో కొంచెం అటు ఇటుగా? నాకు ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ 20 minutes మీదనే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, ఎందుకంటే మీరు హిట్ 3 జర్నీ చూస్తే ఎక్కడైతే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి దాని బిల్డే ఆ లాస్ట్ 20 నిమిషాలు 30 నిమిషాల సినిమా గురించి ఇచ్చిన బిల్డే మొత్తం సినిమా. ఒక బ్రేక్అవుట్లో ఆయన ఆ 9 month old బేబీ గురించి ఆయన ఏం చేయబోతున్నాడు అన్న బిల్డ్ గురించి సినిమాకి టికెట్లు కొనుక్కొని వస్తున్నారు జనాలు. ఆ పల్స్ నాకు అర్థమైంది. బట్ రాసేవాడికి అర్థం ఉందా అర్థం అవ్వట్లేదు అన్నది నాకు అర్థం కావట్లే. కానీ నాకు క్లియర్గా తెలుసు, వెన్ వీ ప్యాకేజ్ ద ఫిలిం లైక్ దాట్, వీ మేడ్ ద ఫిలిం ఫర్ దాట్ 30 minutes ఆఫ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఆ లాస్ట్ 30 minutesలో అసలు సింగిల్ స్క్రీన్స్లో మీరు వెళ్ళి కూర్చొని ఒక్కసారి ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ టు సీ ఎవ్రీ మినిట్ ద ఆడియన్స్ ఆర్ గెటింగ్ అప్ అండ్ షౌటింగ్. యూ సా ద ఎనర్జీ హౌ ఇట్ వాస్.
మీరు అసలు గోకులు, సుదర్శన్ లాంటి థియేటర్లకు అంతా వెళ్తే అవును దట్ ఈస్ ద ఎనర్జీ వి ఆల్ వర్క్ ఫర్. అవును మరి ఇప్పుడు నువ్వు అది దాని గురించి నువ్వు ఓవర్ అయింది అని చెప్పి రాస్తే ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఫర్ దట్. ఓకే, బట్ ఊరమాస్ గెటప్ లో ఆయన చూసినప్పుడు కానీ, అంటే ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే సీన్లు చేసేటప్పుడు కానీ, ఓవరాల్ గా నాని గారి గెటప్ గురించి కానీ, లేకపోతే ఆయన చేసిన సీన్ల గురించి కానీ ఏం చెప్తారు ఎస్పెషల్లీ మీరు? ఐ థింక్ నేను ఫస్ట్ టైం నానినట్ల ఆ వైట్ సూట్ ఇట్లా చూసినప్పుడు నాకైతే ఐ గాట్ అ వెరీ జేమ్స్ బాండిష్ కైండ్ ఆఫ్ అ ఫీల్, బికాస్ ఓకే that is what I wanted to present my man as, like, you know, like my protagonist, my favorite actor. I wanted to give him the, you know, the best journey in this film. సో దాన్ని ఆ కేర్ మేము చాలా ఫ్రమ్ ద కాస్ట్యూమ్ డిజైనింగ్ నుంచి అసలు ఆయన వేసుకున్న సూట్ని మేము ఓకే చేయడానికి దగ్గర దగ్గర 25 సూట్లు మేము స్పెసిఫిక్గా దాన్ని ట్రై చేసి అది ఇది అదా ఇది అని మొత్తం పర్మిటేషన్ కాంబినేషన్స్ మొత్తం నడిచి దాన్ని ఆ సెట్లో ఆయనతో వేయించి, బికాజ్ ఇప్పుడు ఆయన మనం ఎంత డిజైన్ చేసినా ఇక్కడ వేరేలా ఉంటుంది, సడన్గా సెట్లో ఉన్న లైటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది. సో మేము నారో డౌన్ చేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నిటిని ఆయన ఒకసారి నాని సెట్ లోపల తీసుకెళ్ళి అక్కడ ట్రయల్ చేయించి ఆ లైటింగ్లో, సినిమా లైటింగ్లో కెమెరా మీద ఎలా ఉందో చూసుకొని ఓకే చేసుకున్నాం అది మేము, బికాస్ హీస్ గోయింగ్ టు బీ ఇన్ దట్ కాస్ట్యూమ్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ద ఫిల్మ్. అవును, సో వీ వర్ వెరీ ఎక్సైటెడ్ వెన్ వీ సా హిమ్ ఇన్ దట్ సూట్ అండ్ భలే ఉన్నాడు మనిషి అనిపించినప్పుడు. మీరు చూస్తే అక్కడి నుంచి ఇంకా స్లోగా సూట్ మెల్లిగా రెడ్ అవుతుంది, మెల్లిమెల్లిగా ఎరుపు ఎక్కుతా ఉంటుంది సూట్, లాస్ట్కి అది మొత్తం ఎప్పేసి బనీన్ మీద వెళ్ళేంత వరకు తీసుకెళ్ళి. బట్ అదే ఒక జర్నీ, అదే ఒక ఆర్క్, కాస్ట్యూమ్ కూడా ఒక ఆర్క్ ఉంది దాంట్లో. మీరు చూస్తే ఫస్ట్ బౌ టై పెట్టి కొంచెం నీట్గా ఉంటాడు, తర్వాత బౌ వెళ్ళిపోద్ది, దాని తర్వాత జాకెట్ ఎరుపు అవుద్ది, దాని తర్వాత జాకెట్ తీసి ఫైట్ కాసేపు షర్ట్ మీద ఉంటుంది, షర్ట్ ఎరుపు ఎక్కుతుంది, తర్వాత షర్ట్ తీస్తే బనీన్ మీద ఉంటుంది, అంతవరకు వెళ్తుంది అది. అంటే ఏ హీరో అయినా కానీ నరేషన్ ఇచ్చేటప్పుడు కన్నా కూడా ఇలాంటి సీన్స్ చేసినప్పుడే మనతో షేర్ చేసుకుంటారు. ఆయనకు కూడా ఇదే కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంత క్రూరత్వం ఆయన సినిమాలలో చెప్పుకుంటే మీతో షేర్ చేసుకున్న మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు నాని గారు? మరీ ఎరుపెక్కి బనీన్ వరకు వచ్చినప్పుడు నాతో అనేవాళ్ళు, నువ్వు రాసుకున్నప్పుడు బాగానే రాసావు సార్, లోపలంతా బ్లడ్ ఆర్టిఫిషియల్ బ్లడ్ కదా, అది అతుక్కుంటది. అవును, అది వేసి చొక్కా వెళ్ళి పాపం అతుక్కుండి పోయి స్కిన్కి. ఆయనేమో ఒకసారి అలా అనేటప్పుడు కర్రన సౌండ్ వచ్చేది, నన్ను ఇలా చూసేవాళ్ళు ఒకసారి. యా పాపం చాలా చాలా ఇబ్బంది పెట్టా, చాలా అంటే. అండ్ యూ వాజ్ సో లైక్ వెరీ పేషెంట్ అండ్ వెరీ కామ్ అబౌట్ ఇట్. అది ఆ బట్టలు అట్లా బ్లడ్తో అతుక్కుపోతున్నా కూడా ఫైట్ చేయాలి, అండ్ యూనో ఫైటర్లు వచ్చి మీద పడతా ఉంటారు, అది లాగేస్తూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ వర్క్ వాజ్ పుల్డ్ ఆఫ్. అవును, బట్ మీకు గూస్ బంప్స్ వచ్చిన సీన్ అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా కాకుండా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్? నా ఫ్యాన్ బాయ్ మూమెంటా, నాకు బేబీ ఫస్ట్ తెచ్చినప్పుడు తల నరికి నాకు వచ్చిన ట్రాన్సిషన్ అవుతుంది కదా, దట్ వాస్ మై ఫేవరెట్ సీన్. చాలా వర్క్ చేసాం ఆ సీన్ మీద యాక్చువల్లీ, బికాస్ ఇట్స్ అ కాంపోజిట్ ఆఫ్ టూ షార్ట్స్, అండ్ దాన్ని ప్రాపర్గా చేయడానికి వీ హ్యాడ్ టు యూజ్ మోషన్ క్యాప్చర్ కెమెరాతో దాన్ని తీసాం అనమాట. బికాజ్ అది యాక్చువల్లీ 2 times షూట్ చేయాలి, ఎందుకంటే 2 costumes-లో ఒకసారి ఒక కాస్ట్యూమ్లో ఉంటారు, మళ్ళీ సడన్గా ఇంకో కాస్ట్యూమ్కి వెళ్ళి అదే షార్ట్లో మళ్ళీ ఇంకో కాస్ట్యూమ్కి వస్తారు. సో ఆ షార్ట్ తీయాలంటే నాకు 2 shots తీయాలి, కానీ కెమెరా మూమెంట్స్ ఏమి ఉండాలి. సో దానికి మోషన్ క్యాప్చర్ కెమెరా తీసుకొచ్చి దాన్ని ప్రాపర్లీ ఆ స్పీడ్ అన్ని సెట్ చేసుకొని 2 సార్లు ఆయన కూడా పొజిషనింగ్ ఎగ్జాక్ట్లీ ఇచ్చారు. ఆయన ఎక్కడైతే నించుంటారో ఆయన చేసి ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు ఎగ్జాక్ట్లీ మ్యాచ్, లేదంటే మనకు ఆ ట్రాన్సిషన్ అవ్వదు. ఓకే, సో ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ వర్క్ వాస్ డన్, అండ్ ఆ షార్ట్ మొత్తం మేము కాంపోజిట్ చేసుకొని చూసినాక ఒక హై వచ్చింది నాకు, భలే ఉందని. ఓకే, that was a goosebumps moment for me. ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ చూస్తుంటారా మీరు? నేనా? ఎక్కడ రాసుకుంటారు కథలు? ఇక్కడే కూర్చుంటారా లేకపోతే ఇంట్లో కూర్చొని రాసుకుంటారు? ఇంట్లోనే కూర్చుంటారు. ఇంట్లో కూర్చుంటే ఇలాంటి కథలు కూడా వస్తాయా? ఇంట్లో కూర్చుంటే ఏదో ఫ్యామిలీ రొమాంటిక్, కాకపోతే కొంచెం ఇంట్లో సపరేట్ నా రూమ్ ఉంటుందండి, దాన్ని వేసుకొని నా పని చేసుకుంటాను. ఏమేమి ఉంటాయి రూమ్ లో? చుట్టుపక్కల అంతా కత్తులు, కటార్లు అలాంటివి ఉండవు.